హెచ్ఐసిసి రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీని నెట్ జీరోగా నిర్మించడమే సీఎం రేవంత్ డ్రీమ్ అన్నారు డిప్యూటీ సీఎం బట్టి. ఢిల్లీలాగా హైదరాబాద్ను కానివ్వమన్నారు. సిటీ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి హెచ్ఐసిసిలో గ్రీన్ తెలంగాణ సమ్మిట్లో పాల్గొన్నారు. బిల్డర్లను డెవలపర్లను ప్రభుత్వం ఇబ్బంది పెట్టదన్నారు. హైదరాబాద్ బిల్డర్లకు పారడైజ్ అన్నారు. భవిష్యత్తులో సిటీలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తామన్నారు బట్టి. శ్రీ రేవంత్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ, దానిని నెట్ జీరో సిటీగా చేయటం కోసం ఇప్పుడే ఎంఓయూ చేసి మీ అందరి సమక్షంలో ఈ రాష్ట్రానికి కాదు ప్రపంచానికి కూడా ఒక సందేశాన్ని ఇక్కడ నుంచి పంపిస్తూ ఉన్నాం. ఈ ఎంఓయూ ద్వారా మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీని తయారు చేయబోతున్నాం. దానికి మా అంకిత భావం ఇది అని చెప్పడం కోసం ఇక్కడ ఎంఓయూ చేసి మీ అందరి సమక్షంలో జరిగినటువంటి ఈ సంఘటన కూడా అభినందిస్తూ ఉన్నాను. 1000 ప్రాజెక్ట్స్ ఈ గ్రీన్ సంబంధించి ఈరోజు మనం ఆవిష్కరింప చేసుకున్నాం. వారు అంటా ఉన్నారు, చాలా మీరు సబ్సిడీస్ ఇచ్చుంటే ఇంకా ఎక్కువ చేసేవాళ్ళం, ఇవ్వకుండా కూడా మేము ఇన్ని సాధించామని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. సరే, తెలంగాణ ఇస్ ఎ యంగ్ స్టేట్, బట్ ఇట్స్ ఎ వెరీ రైజింగ్ స్టేట్. చాలా ఫాస్ట్గా రైజ్ అవుతున్నటువంటి స్టేట్. ఇప్పటికే గ్రీన్ సిటీగా మార్చాలని హైదరాబాద్ని కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఎందుకంటే ఈ మధ్య మనం చాలా సందర్భాల్లో చదువుతూ ఉన్నాం, ఢిల్లీ నగరంలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అక్కడి నుంచి చాలామంది ఒక పర్టికులర్ సీజన్ రాగానే ఆ నగరం నుంచి బయటకు వచ్చి జీవిస్తే తప్ప, ఉంటే తప్ప వాళ్ళు అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో కూడా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఇప్పటికే కొన్ని విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. దాంట్లో నగరంలో ఉన్నటువంటి చాలా వెహికల్స్ని బ్యాటరీ వెహికల్స్గా కన్వర్ట్ చేయాలని, దానికి కావలసినటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, సపోర్ట్ సిస్టమ్ కూడా చేయాలని చెప్పి కొన్ని నిర్ణయాలు చేశాం. అందులో భాగంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఈ బ్యాటరీ వెహికల్స్కి మేము ఎగ్జంప్షన్ ఇచ్చాం. సో ఇది మా కమిట్మెంట్కి నిదర్శనం. మాకు రెవెన్యూ తగ్గుతున్నప్పటికి కూడా, రెవెన్యూ తగ్గటం కంటే కూడా ఈ నగరంలో జీవిస్తున్న ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యమనేది మేము దృష్టి సారించి దీనిపైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరంలో తిరుగుతున్నటువంటి బస్సులు, ఈ డీజిల్ బస్సులు అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి ఫేజ్డ్ మేనర్గా ట్రాన్స్ఫార్మ్ చేసి బ్యాటరీ బేస్డ్ బస్సులుగా తీసుకొని రావాలన్నటువంటి ఆలోచన.